రుణమాఫీ ఈ పేరెత్తితేనే తెలంగాణ గట్టు మీద రాజకీయం కట్టలు తెంచుకుంటుంది. రుణమాఫీ చేశామని ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే అదంతా అంకెల గారడి మాత్రమే అంటూ ప్రతిపక్షం రంకెలేస్తోంది. రైతుకు రొక్కమిచ్చామని అధికార పక్షం అంటుంటే దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేస్తోంది ప్రతిపక్షం. రాజీనామాలపై సవాళ్లు ప్రతి సవాళ్లు దాటి వీధి పోరాటం వరకు వచ్చేసింది రాజకీయం. ఇంతకీ తెలంగాణలో రుణమాఫీ జరిగిందా లేదా? కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేరినట్టా లేనట్టా? ఎంతమంది అడ్డం పడ్డా 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. నీటిపారుదల మీద శ్వేతపత్రమని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి రుణమాఫీపై రాజకీయ రణం. హామీ నెరవేర్చామంటోన్న కాంగ్రెస్, మాట తప్పారంటోన్న బీఆర్ఎస్. ఇంతకు రుణపడిందెవరు? రుణం తీర్చుకున్నదెవరు? తెలంగాణలో ఇప్పుడు ఏ గల్లీకి వెళ్ళినా, ఏ రచ్చబండ దగ్గరకు వెళ్ళినా, ఏ పొలం గట్టును పలుకరించినా, ఏ రైతును విచారించినా ఒకటే చర్చ. రుణమాఫీ గురించే ఎక్కడ చూసినా రచ్చ. తెలంగాణలో ప్రతి రైతుకు రుణ విముక్తి కల్పిస్తాం, 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాం. క్లుప్తంగా ఇది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. మరి హామీ ఇప్పుడు నెరవేరిందా? కాంగ్రెస్ నేతలు చెప్పిన మేరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందా అంటే లేదు లేదు, కాంగ్రెస్ పచ్చి మోసం చేసింది. చెప్పిన మాటలు ఎక్కువ, చేసిన రుణమాఫీ తక్కువ అంటోంది బీఆర్ఎస్. జూలై 18న తెలంగాణలో ప్రారంభమైన రైతు రుణమాఫీ ప్రక్రియ 3 విడతలుగా సాగింది. 27 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన రికార్డ్ తమదే అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది కాళ్ళల్లో కట్టెబెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని కాంగ్రెస్ అంటోంది. మరి దీన్ని నిరూపించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతోంది బీఆర్ఎస్. తెలంగాణలో ఏ పల్లెకైనా పోదాం, ఆ ఊళ్ళో 100% రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే రాజీనామాకు, అవసరమైతే రాజకీయ సన్యాసానికైనా సిద్ధమే అంటున్నారు కేటీఆర్. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం, మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. చెప్పినట్టే రుణమాఫీ చేశాం, రైతుల్ని రుణ విముక్తుల్ని చేశాం. ఇక హరీష్ రావు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. నీకు ఏమాత్రమైన సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. అర్హులైన అందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. బీఆర్ఎస్ లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. కాంగ్రెస్ చెప్తోన్న లెక్కల్లో పెద్ద తిరకాసుందంటోంది బీఆర్ఎస్ పార్టీ. 40,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలున్నాయని డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీనే చెప్పింది. ఆ తర్వాత కేబినెట్ లో 31,000 కోట్ల రూపాయల రుణాలున్నాయని ప్రకటించారు. చివరకు బడ్జెట్ లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో కూడా కేవలం 17,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. 23,000 కోట్లు కోత పెట్టారంటూ లెక్కలతో సహా వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ లెక్కన కేవలం 46% మాత్రమే రుణమాఫీ పూర్తయింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటూ నిలదీశారాయన. ఏ డేట్ పోదాము, ఏ టైం పోదాము, ఏ ఊరికి పోదాము, ఏ మండలానికి పోదాము, ఏ జిల్లాకి పోదాం, నువ్వే డిసైడ్ చేయి. ఆ ఊళ్ళకి పోయి అడుగుదాం, రుణమాఫీ అయిందా కాలేదా. మొత్తం మంది రైతులు రుణమాఫీ అయిందని చెప్తే నేను అక్కడికక్కడే రాజీనామా నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతా. లేదు
కాలేదని ఆ ఊర్లో ఎవరైనా రైతులు చెప్తే నువ్వు రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అది నీ ఆప్షనే. నీ కొండారెడ్డిపల్లి పోదామా, నీ కొడంగల్ పోదామా, రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామన్నా నేను సిద్ధం. 47 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికే రుణమాఫీ చేశారు. 31,000 కోట్లకు 17,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన రుణమాఫీ చేసినట్లా, ఎగనామం పెట్టినట్లా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ప్రజల దగ్గరకు వెళ్తే ఎవరు రాజీనామా చేయాలో వాళ్లే చెప్తారంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి 1,16,000 మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని మా ఆఫీస్కు వాట్సాప్ కాల్లో ఈరోజు ఫిర్యాదులు వచ్చినాయి. 1,16,000 ఒక్క మా ఆఫీస్కి వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి రైతులకు రుణమాఫీ జరగలేదు? నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు? 31,000 కోట్లు అన్నావు కదా, చేసింది 17,000 కోట్లే కదా, మరి మిగతా 14,000 కోట్లు రుణమాఫీ జరగనట్టే కదా. ఇది నీ మాటనే కదా, నా మాట కాదు కదా. టెక్నికల్ అంశాలను కారణంగా చూపించి రైతుల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇంకా 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే వరకు అధికార పక్షాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. గతంలో లేని టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? పోయినసారి మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు జరిగింది. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షలకి ఎట్లా జరుగుతుంది? 14 లక్షల మంది రైతులు ఎటు పోయినరు? 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగినప్పుడు 2 లక్షలు చేస్తే ఇంకెక్కువ మందికి కావాలి కదా. 36 లక్షలకు బదులు ఇవాళ 24 లక్షలకే అయిందంటే నువ్వు మోసం చేస్తున్నావు. వివిధ పేర్ల మీద కోతలు పెట్టి రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులకు దగా చేస్తున్నావు, రైతులకు ఎగనామం పెడుతున్నావు. అందువల్ల నేను వదిలిపెట్టం. చివరి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తాం. సాధ్యం కాని పనిని సుసాధ్యం చేశాం. ఎన్ని కష్టాలొచ్చినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రుణమాఫీ పూర్తి చేశాం. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి. ఎక్కడైనా రుణమాఫీ కాకపోతే స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల్ని, బ్యాంకుల్ని సంప్రదిస్తే రుణమాఫీ అవుతుందని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. 2 లక్షలకు పైగా రుణాల్ని కూడా త్వరలోనే మాఫీ చేస్తామంటోంది. 2 లక్షలకు పైనున్న మొత్తాన్ని రైతులు గడితే రుణం మాఫీ చేస్తామంటోంది కాంగ్రెస్. రైతుల్ని మోసం చేసే సంస్కృతి తమది కాదంటున్నారు మంత్రి తుమ్మల. రుణమాఫీ చేశామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు రుణమాఫీ చేసిందా? ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు? రుణమాఫీ ఎందరికి అయింది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది? ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి. నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో, నీటిపారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా. రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. అయితే ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రజల్ని, రైతుల్ని రేవంత్ సర్కార్ మోసం చేసిందంటోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీల మధ్య డైలాగ్ వార్తో రాజకీయ రణం నడుస్తోంది. ప్రత్యర్థుల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణంగా చూస్తుంటాం. ప్రభుత్వ తప్పుల్ని ప్రతిపక్షం వేలెత్తి చూపించడం, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్ని ప్రభుత్వ పక్షం తిప్పికొట్టడం రాజకీయాల్లో సర్వసాధారణ విషయం. కానీ ఈ విధానంలో వాడే భాష, ఉపయోగించే పదాలకి ఒక పరిధి ఉంటుంది కదా. కానీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రుణంపై నడుస్తున్న రణంలో వినబడుతున్న భాష సభ్య సమాజంలో రచ్చో రచ్చస్య రచ్చభ్యః అన్నట్టుగా తయారైంది. తిట్ల దండకం, ఓట్ల రాజకీయం, దేవుళ్ల సాక్షిగా రుణ రణరంగం. మాట తప్పిందెవరు, ఒట్టు గట్టు మీద పెట్టిందెవరు? హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు. అంటే ఇవాళ చావాలనుకున్నాడు, రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతా ఉంది. ఇది నెక్స్ట్ లెవెల్ తిట్ల దండకం. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననం వరకు వెళ్ళింది తెలంగాణ రాజకీయం. ప్రత్యర్థి తప్పుల్ని ఎత్తి చూపాల్సింది పోయి వాళ్ళ శరీరం గురించి మాట్లాడుతున్న తీరు దేనికి సంకేతం? ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చెయ్యండి,
నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కొన్ని విలువల్ని పాటించాలి, ప్రజలందరినీ గౌరవప్రదంగా చూడాలి. కానీ ఇప్పుడున్న సీఎం ఆ పదవికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 15 ఆగస్టు నాటికి నువ్వు వెయ్యలేదు అనేది స్పష్టం కదా. ఇంకా ఉల్టా నన్ను రాజీనామా చేయమంటాడు, ఎక్కడైనా దూకి చావమంటాడు, సిగ్గులేని జాతి అంటాడు, తాటి చెట్టు లెక్క వెరిగినామని చెప్పి బాడీ షేమ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా? మనము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేసి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతూ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతూ మరి మాట తప్పితే ఇది ఏం చేయాలనో రాష్ట్ర ప్రజలు, విఘ్నులైనటువంటి రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోసం చేయడంలో, బూతులు మాట్లాడడంలో రేవంత్ రెడ్డి తర్వాతే ఎవరైనా చేసిన తప్పు నుంచి డైవర్ట్ చేసేందుకు తిట్లందుకోవడం రేవంత్ నైజం అంటున్నారు హరీష్ రావు. మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటికెవడో పంచపాండవులంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ ప్రకటించారు. అప్పుడు ఓడిపోయినా ఆయన ఇంకా రాజకీయాల్లో ఎందుకున్నారంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. మాకు రాజీనామాలు కొత్త కాదు, రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్యాసి ఎవడండి? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాని డైలాగులు కొట్టి 2018లో మాట తప్పిన సన్నాసి ఎవడు? రేవంత్ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా బీఆర్ఎస్ కి లేదంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలో కూడా ఆ పార్టీకి తెలియదని, ఈ విషయంలో ఆ పార్టీకి ట్రైనింగ్ అవసరమంటోంది హస్తం పార్టీ. నీ తెలివితేటలు ప్రజా సంక్షేమం కోసం వాడు. నీకు రేవంత్ రెడ్డికి ఎక్కడ పొంతనా? నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఉంటే మీ నాయనకు ఉంటుంది, కానీ మీ నాయన అసలు రాజకీయాలలో ఉండో లేడో కూడా తెలియదు. ఫామ్ హౌస్లో వండుకొని బయటికి కూడా వస్తలేడు. 10 ఏళ్ల ప్రభుత్వం ఉండి జీవితాంతం అధికారంలో ఉంటామన్న పిచ్చి ఆలోచనతో బతికిన మీకు వాస్తవంగా అప్పుడప్పుడు ప్రతిపక్షాలలో ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాల్సిన అవసరం అయితే గ్యారంటీ ఉంది. ఈరోజు మాట తప్పినా మడమ తిప్పిన చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసని, రాష్ట్రం కోసం పదవుల్ని త్యాగం చేసిన తమ గురించి మాట్లాడే అర్హత కూడా హస్తం నేతలకు లేదంటోంది బీఆర్ఎస్ పార్టీ. ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఏమన్నా వెనకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, ఓడిపోలేదా? నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా? నువ్వు మాట తప్పిన చరిత్ర నీకున్నది. ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు, మా పార్టీకి ఉన్నది. చెప్పినట్టుగానే రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం నైతికత ఉన్నా రాజీనామా చేయాలన్నారు సీఎం రేవంత్. 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం, పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ తీరుందని, చేయకుండా చెప్పినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ మండిపడింది బీఆర్ఎస్ పార్టీ. రుణమాఫీ అయినట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమే, అంతేగాని అధికారం ఉంది కదా అని నోటికొచ్చినట్టుగా తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. రుణమాఫీపై చర్చకు రెడీ. ప్లేసు, డేటు, టైము రేవంత్ చెప్పాలి. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ వచ్చింది బీఆర్ఎస్ శిబిరం నుంచి. పూర్తిగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే దేనికైనా రెడీ అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన హామీ ప్రకారం డబ్బుల్ని జమ చేశామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి వరకు ఓకే, కానీ మితిమీరిన మాటలు అనుకోవడం, పరిధి దాటి విమర్శలు చేసుకోవడం, ఇవన్నీ సభ్య సమాజానికి వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నట్లు? ఈ ఆరోపణలు, విమర్శలు ఇంతటితో ఆగిపోలేదు. గ్రౌండ్ లెవెల్లో పోరాటాల వరకు వెళ్లాయి. పోటాపోటీగా ఫ్లెక్సీలు, ఆందోళనలకు తెరలేచాయి. చెప్పిన మాట ప్రకారం చేశామని కాంగ్రెస్ పక్షాలు వాదిస్తుంటే గ్రామాన తిరిగి రుణమాఫీ కాని రైతుల్ని కూడగట్టి ఉద్యమానికి దిగుతామంటోంది గులాబీ దళం. ఏ దేవుళ్ల సాక్షిగా రేవంత్ ప్రమాణం చేశారో అదే దేవుళ్ల తోడుగా పోరాటం చేస్తామంటోంది ప్రతిపక్షం. ఈ రుణమాఫీ కథ ఎట్లుందంటే
వెనకటికెవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. రుణమాఫీపై తెలంగాణ క్షేత్రంలో పెద్ద రణమే నడుస్తోంది. రుణమాఫీ కేంద్రంగా సాగుతున్న పంచాయతీ ఫ్లెక్సీ వార్కు దారితీసింది. ప్రభుత్వ ప్రతిపక్షాలు పోటాపోటీగా పోస్టర్లు వేసుకుంటున్నాయి. హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పోటాపోటీ ఫ్లెక్సీలతో తెలంగాణ గట్టు మీద రాజకీయం మరింత వేడెక్కింది. రెండు లక్షల రుణమాఫీ పూర్తయింది, నీ రాజీనామా ఎక్కడుందంటూ హరీష్ రావును ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది. మైనంపల్లి అభిమానుల పేరుతో ఫ్లెక్సీ కూడా వెలిసింది. దమ్ముంటే రాజీనామా చేయాలంటూ హరీష్ కు కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ విసిరింది. బీఆర్ఎస్ కూడా తగ్గేదేలే అంటూ కౌంటర్ పోస్టర్ వేసింది. రుణమాఫీపై మాట తప్పి మోసం చేశారంటూ కాంగ్రెస్ ను విమర్శించింది. రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపమంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చింది. మాట తప్పిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ గులాబీ పార్టీ డిమాండ్ చేస్తూ 31,000 కోట్ల రుణమాఫీ అని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి చివరకు 17,000 కోట్ల రుణమాఫీ చేశారనేది బీఆర్ఎస్ ఫ్లెక్సీ సారాంశం. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి ఈ రుణమాఫీ ఫైట్ లో మరో యాంగిల్. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ అభిమానులు కొంతమంది దాడి చేశారు. చెప్పినట్టుగానే రుణమాఫీ చేశాం, హరీష్ రావు మాటకు కట్టుబడి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేసిన పలువురు కాంగ్రెస్ సానుభూతి పరులు అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ మండిపడ్డ హరీష్ రావు ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగితే ఇక ప్రజల పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. ఇది ఆకతాయిలు చేసిన దాడి కాదని, ప్రభుత్వమే ఈ దాడి చేయించిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేక ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదంటోంది గులాబీ దళం. అనుకోకుండా జరిగిన సంఘటనను ఆకతాయిల సంఘటన కాదు, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయించిన గుండా దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. సమస్యల్ని పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివితక్కువతనం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో, దాని నుంచి పక్కదో పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది. రుణమాఫీ విషయంలో పోరాటానికి సిద్ధమవుతున్న గులాబీ పార్టీ ఇప్పటికీ రుణమాఫీ గాని రైతులు కొన్ని చోట్ల రోడ్లెక్కుతున్నారని ఆ రైతులందరినీ కలుపుకొని కార్యాచరణ ప్రకటిస్తామంటోంది. ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే వరకు పోరాటం చేస్తామంటోంది. మేము త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా ఒక స్పష్టమైన కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడే విధంగా, రైతులందరినీ కూడా జాగృతపరిచే విధంగా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతులందరికీ రైతు భరోసా అందేదాకా కూడా మేము రైతులకు ఒక కార్యాచరణ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకుపోతున్నాం. త్వరలోనే ఆ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. పాలకుడు దైవద్రోహం చేస్తే ఆ పాపం ప్రజలకు తగిలే అవకాశం ఉందని, అందుకే తెలంగాణ ప్రజల్ని రక్షించాలని దేవుణ్ణి వేడుకుంటామంటోంది బీఆర్ఎస్. రేవంత్ ఒట్టుబెట్టిన ప్రతి గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ ముఖ్యమంత్రి గారు రైతు ద్రోహమే కాదు దైవద్రోహం చేసిండు. సో పాలకుడే దైవద్రోహం చేస్తే రాష్ట్ర ప్రజలకు ఏదైనా నష్టం జరగయిక్క అన్నది నా బాధ. అందువల్ల దేవుని దగ్గరికి పోయి ఈ పాపాత్ముని క్షమించు, ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళు, ఈ ప్రజలకు ఏమి కీడు కలిగించొద్దని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్తాం. దేవుళ్ల మీద ఒట్టుతో రాజకీయ రుణరణం మొదలైంది. ఇప్పుడు కూడా అదే దేవుళ్ళు వేదికగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మరి రుణరంగానికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.